బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్వయంభూ శ్రీ శ్రీ గుంటిరంగస్వామి తుంగభద్ర జలాలు తెచ్చి స్వామివారికి అభిషేకం ఉంచడం జరుగుతుంది. ఆ జలాలతో భక్తమాశయులు ఒక 500-600 మంది పోయి నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం ఉంచడం జరుగుతుంది. అలా జలాలు తెచ్చే సమయంలో గుడి దగ్గరకు వచ్చి వాళ్ళు 5 ప్రదక్షిణలు చేసేటప్పుడు భక్తమాశయులు పొడుగు దండాలు పెడతారు. అలా పొడుగు దండాలు పెట్టడం వల్ల వాళ్ళు దాటుకుంటూ వెళుతూ ఉంటే స్వామివారి పాదధూళి సోకి వారి వ్యాధులు ఏవైనా ఉంటే అన్నీ తొలగిపోతాయని భక్తాదులు బాగా నమ్ముతూ ఉన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మినూరు టౌన్లో వెలిసినటువంటి శ్రీ వెంకటాపురం కాలనీలో వెలిసినటువంటి శ్రీ గుంటిరంగస్వామి దేవస్థానం నుండి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో మొదటి శనివారము 7కి పోయి తుంగభద్ర జలాలు తీసుకొని రావడం జరుగుతుంది. ఆ తుంగభద్ర జలాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ అభిషేకం చేయడం వల్ల సమృద్ధిగా వర్షాలు పంటలు పండుతాయని ప్రగాఢ నమ్మకము. కర్నూలు జిల్లా ఎమ్మినూరు మండలం వెంకటాపురం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం తొలి సంవత్సరం సందర్భంగా ఇక్కడ వెలిసినటువంటి స్వయంభూ శ్రీ 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 కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ గుంటిరంగ స్వామి వారికి తుంగభద్ర నదీ జలాలకు వెళ్ళి ఆ నదీ జలాలతో స్వామివారిని అభిషేకించడం ఆచారంగా వస్తున్నది. ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతూ ఉన్నది. ఈ ఆచారం వలన ఆ సంవత్సరం అంతా కూడా మా గ్రామంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా పొంది గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుందని మేము చాలా కాలం నుండి విశ్వసిస్తున్నాం. ఈ ఆచారం కూడా నిజమైనది. అదేవిధంగా స్వామివారి నదీ జలాలను తీసుకుని వస్తూ శ్రీ గుంటిరంగస్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో ఇక్కడ కొంతమంది భక్తమాశయులు బోర్లా పడుకోవడం జరుగుతుంది. వారి యొక్క మనోబాధలు కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఏమైనా ఉంటే వేడి మీద పోయినటువంటి భక్తమాశయుల పాదభూమి సోకి ఆ దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నయమవుతాయని ఇక్కడి ప్రజలందరి ప్రగాఢ విశ్వాసము. ఈ ఆచారాన్ని మేము ఇక ముందు కూడా అనేక తరాల పాటు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. For more videos like this, subscribe Big TV channel.